హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. నేను మీ సురేష్ సీమెన్ ద మర్చెంట్ నేవీ. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ట్రైనింగ్ ఓఎస్. ట్రైనింగ్ ఓఎస్ అండ్ ట్రైనింగ్ ఓఎస్ సిప్ ఆన్‌బోర్డ్‌కెళ్ళాక, సిప్‌లో ఆన్‌బోర్డ్‌కెళ్ళాక ఓఎస్‌కి ఎలా ప్రమోట్ అవుతాడు? ట్రైనింగ్ ఓఎస్ వర్క్ ఎలా ఉంటుంది? ఓఎస్ తర్వాత సాలరీ ఎంత? ట్రైనింగ్ ఓఎస్ సాలరీ ఎంత? ఓఎస్ సాలరీ ఎంత? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కిందున్న బెల్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ మీకొస్తాయి. లేదంటే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేరు. సో, ఎక్కువ డిస్కస్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ట్రైనింగ్ ఓఎస్ అంటే 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఓఎస్ ఫస్ట్ ర్యాంక్ అనమాట. అంటే ఇంజిన్స్ షిప్‌లో 2 కేటగిరీస్ ఉంటాయి. 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంజిన్ అండ్ డెక్ డిపార్ట్మెంట్. సో, లాస్ట్ వీడియోలో మీకు మొత్తం చెప్పాను. నెక్స్ట్ ఈ వీడియోలో ఓన్లీ ట్రైనింగ్ ఓఎస్ ప్రమోషన్ ఎలాగొస్తుంది, సాలరీ ఎంత డిస్కస్ చేద్దాం. ట్రైనింగ్ ఓఎస్ అంటే ఫస్ట్ ఆన్ బోర్డ్‌కెళ్ళాక 6 మంత్స్ ట్రైనింగ్ అయ్యాక నువ్వు ఫస్ట్ టైమ్ షిప్‌కెళ్ళాక ట్రైనింగ్ ఓఎస్ అంటారనమాట. ట్రైనింగ్ ఓఎస్ అంటే ఆ ట్రైనింగ్ ఓఎస్‌లో వర్క్ ఎలాగుంటదో డిస్కస్ చేద్దాం ఫస్ట్. ట్రైనింగ్ ఓఎస్ అంటే ఆన్ బోర్డ్‌కెళ్ళాక ట్రైనింగ్ ఓఎస్ ఫస్ట్ మంత్ కొద్దిగా కన్‌ఫ్యూజ్‌గా ఉంటది ఫ్రెండ్స్ వర్క్. కొద్దిగా కన్‌ఫ్యూజ్‌గా అంటే గందరగోళంగా ఉంటది. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కొత్త ఊరెళ్తే, ఏదైనా మనం మనం ఉన్న ఊర్లో కంటే కొత్తగా ఏదైనా ఊరికెళ్తే, ఆ ఊరు మనకు కొత్తగానే ఉంటది కదా! కొత్తగానే ఉన్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం, ఇటు అటు అన్నీ చూసుకుంటాం. ఏటి ఊరు ఎలాగుంది, ఇల్లు ఎలాగుంది చేస్తాం. తర్వాత సేమ్ ట్రైనింగ్ ఫస్ట్ షిప్‌లోకెళ్ళే అప్పుడు కూడా అంటే షిప్పే కాదు. ఫస్ట్ ఏ వర్క్‌కెళ్ళినా సరే మనకు కొత్తగానే ఉంటది. సో, ట్రైనింగ్ ఓఎస్ అంటే ఫస్ట్ సారి ఎళ్తాడు కాబట్టి, అతడికి కొద్దిగా కొత్తగా ఉంటది. మనుషులు గాని, ఆఫీసర్స్ గాని, క్రూ గాని, వాళ్ళకి పనిచేసే దగ్గర గాని, ఏ సామాన్లు తేవాలన్నా, ఏ మెటీరియల్ తేవాలన్నా, ఏ మాప్ తేవాలన్నా, ఏది తేవాలన్నా ట్రైనింగ్ ఓఎస్ కొత్తగానే ఉంటది. సో, కొత్తగానే ఉన్న తర్వాత మీరేం కంగారు పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది వర్క్‌పై కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా మనకి అవసరమంటే మనకి వాళ్ళు హిందీలో చెప్తారు లేదా ఇంగ్లీష్‌లో చెప్తారనమాట. మనం ఉండే ఓన్ లాంగ్వేజ్‌లో అస్సలు చెప్పరు వాళ్ళు. అంటే మనకి తెలుగొచ్చు కాబట్టి తెలుగు వాళ్ళు షిప్‌లో ఉంటారు గానీ అది రేర్ అనమాట. ఇప్పుడు ఓన్లీ మెయిన్‌గా ఉండేది షిప్‌లో ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్ తెలియాలి మీకు. తెలిస్తేనే ఆన్ బోర్డ్‌లో మీరు ఫ్రీగా ఉంటారు. లేదంటే మీరు కొద్దిగా అలవాటు పడాలి. అలవాటు పడిన తర్వాత వాళ్ళు మీకు ఎలాగైనా సరే నేర్పిస్తారనమాట. నేర్పించిందంటే అందరం కలిసే ఉంటాం కాబట్టి 9 మంత్స్ కలిసే ఉంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా హిందీ వచ్చేస్తది. హిందీ గాని, ఇంగ్లీష్ గాని వస్తది. సో, ఇప్పుడు మనం వర్క్ గురించి మాట్లాడుతుంటే ట్రైనింగ్ ఓఎస్‌కి ఇప్పుడు ఏదైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ రోజు నుంచే మనకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. కన్‌ఫ్యూజ్‌గా ఉంటే అప్పుడు మనం అందరితో కూడా కొత్తగా మాట్లాడలేం కొత్తగా. మాట్లాడేటప్పుడు వాళ్ళు మనకు వర్క్ నేర్పిస్తారు. ట్రైనింగ్ ఓఎస్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డే నీకు ఒక నెల వరకు అంటే ఆ కాంట్రాక్ట్ మొత్తం 6 మంత్ గాని, 9 మంత్ గాని మీకు అగ్రీమెంట్ పై సైన్ చేస్తారు కాబట్టి కాంట్రాక్ట్ మొత్తం మీకు ఫ్లోర్ క్లీనింగ్ ఉంటది ఫ్రెండ్స్. ఫ్లోర్ క్లీనింగ్ అంటే ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద హోటల్‌లో గాని, ఇంట్లో గాని ఫ్లోర్ క్లీనింగ్ చేస్తారు కదా! మాప్ ఇస్తారు. మాప్ అంటే మన ఇంట్లో మన పేరెంట్స్, మన మమ్మీ మాప్ ఎలా ఇల్లు ఊడుస్తది ఎలాగా చూసారు కదా మీరు. ఇల్లు ఎలా మాప్ కొడతదనేసి మన ఇంటిల్లో ఈ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కాడ మాప్ స్టిక్ ఉంటది. ఆ స్టిక్‌తో మీకిస్తారనమాట. ఆ ఫ్లోర్స్ అకమండేషన్ మొత్తం గూడా మీకు కావాలంటే అకమండేషన్ చూపిస్తాను. పక్కన చూడండి. అకమండేషన్ మొత్తం మీకు మాప్ చేయాలనమాట. ఫస్ట్ అంటే మీ ట్రైనింగ్ వాయిస్ మొత్తం కాంట్రాక్ట్ మొత్తం డైలీ మీ వాచ్ ఎంతుంటది. నైట్ వాచ్ ఉండదు ఫ్రెండ్స్. మీ వాచ్‌కి మాత్రం ట్రైనింగ్ వాయిస్‌కి ఓన్లీ డే వర్కే ఉంటది. డే వర్క్ అంటే 8, 8-5, 8-5, 86 ఇలా అయిపోద్దనమాట వర్క్. మీరెప్పుడు కూడా ఫ్లోర్ క్లీనింగ్ ఉంటది మీకు. ఫ్లోర్ క్లీనింగ్ చేయడం గాని, గ్యా గ్యా గ్యాలీ ఫ్లోర్ క్లీనింగ్ చేయడం గాని, మాప్ పట్టుకుంటారు, బకెట్ పట్టుకుంటారు, చేయడం గాని ఆ వర్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ వర్క్ మీరు చేస్తారు. చేసిన తర్వాత స్లోగా ఒక నెల, 2 నెలలు అయిపోయిన తర్వాత మీకు డెక్ పైకి పంపిస్తారు. డెక్ పైకి పంపించేస్తారు. పెయింటింగ్, చిప్పింగ్, గ్రైండింగ్ ఇవన్నీ గూడా మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు అందులో సక్సెస్ అవుతారనమాట. ఏదైనా ఫ్రెండ్స్ యాక్టివ్ ఉండాలి ఫ్రెండ్స్. ముందు ఏదైనా సరే ఏ వర్క్‌లోటైనా సరే యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్‌గా ఉంటేనే మీకు ఆ వర్క్‌లో గాని, అక్కడ తిరిగే సర్కిల్‌లో మెంబర్‌షిప్ గాని, ఏదైనా గాని మీ వర్క్ నుంచే వాళ్ళు అబ్బాయి వర్క్ చాలా బాగా నేర్స్తున్నాడు ఆ కుర్రోడు. చాలా బాగుందనేసి మీకు చాలా,
చాలా తక్కువ టైంలోనే మీ గ్రోత్ పెరిగిపోద్దనమాట. అప్పుడు అందరి కళ్ళు మీ పైన ఉంటాయనమాట. సరే వర్క్ బాగా చేస్తున్నాడనేసి మీకు ప్రమోట్ చేయడానికి కూడా ఆ కెప్టెన్ గాని, చీఫ్ ఆఫీసర్ గాని మీతో ప్రమోట్ చేయడానికి గూడా మీకు బాగా మొగ్గు చూపిస్తారనమాట మీ మీద. వర్క్ చేస్తున్నాడు కాబట్టి కంపెనీతో మాట్లాడడం గాని, జల్దీ ప్రమోట్ అయిపోతారనమాట. వేగంగా ప్రమోట్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సింపుల్‌గా మీరు ట్రైనింగ్ ఓఎస్ వర్క్‌లోకెళ్ళేటప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సేఫ్టీ చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. 100కి 2 సార్లు 100కి 100% సేఫ్టీ మాత్రం చాలా క్లియర్‌గా మీరు తెలుసుకోవాలి. సేఫ్టీ అంటే మీరేదైనా గ్రైండింగ్ చేస్తున్నారనుకో, ఫ్లోర్ మీదెళ్లి ఏదైనా సరే గ్రైండింగ్ చేస్తున్నారనుకో, ఇచ్చారనుకో మీకు నెల, 2 నెలల తర్వాత గ్రైండింగ్ చేశారనుకో, ఆ గ్రైండింగ్ వీల్ ఎలా పట్టుకోవాలి, గ్లౌస్ వాడాలి, గ్లౌస్ వాడాలి, నెక్స్ట్ మీరు స్పెట్స్ వాడాలి, సేఫ్టీ షూ, బాయిలర్ సూటు అంతా సేఫ్టీతో మీరు ఏదైనా వర్క్ చేయాలి ఫ్రెండ్స్. సేఫ్టీ లేకపోతే అక్కడ షిప్‌లో ఏమైనా సరే చాలా మనకి అక్కడ చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉండవు. మిడ్ సీలో ఉంటాం. అక్కడ వెళ్ళేసరికి మనకు చాలా ఆ హెలికాప్టర్ వచ్చేసరికి ఏదైనా సరే మనకు చాలా ఇబ్బందిగా ఉంటది కాబట్టి సేఫ్టీ ఇంపార్టెంట్. మీరు ట్రైనింగ్ ఓఎస్ గాని, ఏదైనా మెట్ల మీద అకామిడేషన్ గాని, ఎక్కడ గాని నడిచేటప్పుడు గాని, మెట్లు కూడా గాని చూస్తుంటూ, అడుగేస్తుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మీరు ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ఏది చేసినా సరే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ వర్క్ చేయండి ఫ్రెండ్స్. వర్క్ చేస్తేనే అప్పుడు మీకు దాన్ని బట్టి మీకు సేఫ్టీ అనేసి అర్థమవుతదనమాట. సేఫ్టీ అర్థమైన తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ వైస్ సాలరీ ఎంత? సాలరీ ఎంత అనేసి క్వెషన్. సాలరీ ఫస్ట్ టైమ్ మీరెళ్తున్నారు కాబట్టి మీకు డాలర్‌లో పేమెంట్ ఉంటది ఫ్రెండ్స్. ఫస్ట్ టైమ్ 300, 250, 300, 350 కొన్ని కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే $500 కూడా ఇస్తున్నారనమాట. ఓన్లీ ట్రైనింగ్ ఓఎస్. ట్రైనింగ్ ఓఎస్ అయిపోయాక నువ్వు సరే 6 మంత్స్, 9 మంత్స్ జీపీ రైటింగ్ అయితే 6 మంత్స్, 9 మంత్స్ కాంట్రాక్ట్ ఇస్తారు. జీపీ రైటింగ్ అనుకో అది నీకు వాచ్ కీపింగ్ రావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ నీకు ప్రమోట్‌గా ఉండాలంటే నెక్స్ట్ స్టెప్ నువ్వు ట్రైనింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ సేలింగ్. నువ్వు గాని ఓఎస్ ట్రైనింగ్ ఓఎస్‌కి మళ్ళీ రావు. ఓఎస్ అంటే ట్రైనింగ్ ఓఎస్ మీద కొద్దిగా బెటర్ ర్యాంక్ అనమాట. అర్థమైందా? ఆ ర్యాంక్ ఎళ్ళాలంటే నువ్వు 6 మంత్స్ జీపీ రేటింగ్ అయితే 6 మంత్స్ చేయాలి ఫ్రెండ్స్. అదే ఓపెన్ సీరీస్ అనుకో డెడ్ సైడ్ 15 మంత్స్ చేయాలి ఫ్రెండ్స్. 15 మంత్స్ కంటిన్యూ చేస్తేనే నీకు వాచ్ కీపింగ్ సర్టిఫికేట్ వస్తది ఫ్రెండ్స్. ఆ వాచ్ కీపింగ్ సర్టిఫికేట్ వస్తేనే నువ్వు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ అంటే నువ్వు వాచ్ కీపర్ అని అర్థం అనమాట షిప్‌లో. నీకు అప్పుడు డ్యూటీస్ కూడా నువ్వు చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. నీకు అప్పటి నుంచి నీకు గ్రోత్ పెరుగుతదనమాట. అంటే నీకు జీపీ రేటింగ్ అంటే 6 మంత్స్ నువ్వు చేయాలి ఫ్రెండ్స్. 6 మంత్స్ చేస్తేనే నీకు వాచ్ కీపింగ్ వస్తదనమాట. వచ్చిన తర్వాత నీకు అప్పుడు సాలరీ కూడా ఇంక్రీజ్ అవుతదనమాట. ప్రెజెంట్ సాలరీ ట్రైనింగ్ వైపర్స్ కంటే చెప్పినట్టుగా 250, 300, 350, 400 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మినిమమ్ 300, 250, 300, 250 ఇలాగే ట్రైనింగ్ వయస్సుకి ఇస్తారు. మనకి డాలర్స్‌లో ఇస్తారు కాబట్టి అది మనకి 250, 300 అంటే మినిమమ్ ఇప్పుడు ఒక డాలర్ రూ. 87 ఉంది ప్రెజెంట్ 2025 రూ. 87 ఉందనమాట. 87 ఉంటే దానికి కన్వర్ట్ చేయండి 300 ఇంటూ 87 అలా కన్వర్ట్ చేసుకుంటే మీ సాలరీ మీకు అర్థమైపోద్ది. మినిమమ్ 20,000, 25 ఇలాగ వస్తది దగ్గరలో. తరువాత ఆ సాలరీ అదే మీది బేసిక్ సాలరీ అనమాట. దాని మీద నెక్స్ట్ నువ్వు 6 మంత్స్ అయిపోయిన తర్వాత, 9 మంత్స్ అయిపోయిన తర్వాత నువ్వు వాచ్ కీపింగ్ అప్లై చేస్తావు కదా! దాని తరువాత నీకు ఓఎస్ నువ్వు ఒక ర్యాంక్ వస్తది. ఓఎస్‌కెళ్ళేసరికి నీకు నెక్స్ట్ వేరే కంపెనీకెళ్తే ఒక 500, 600 ఇలాగ వస్తది. అలా అలా సాలరీ పెరుగుతదనమాట. దాని తర్వాత ఇంకా ఓఎస్ నుంచి నువ్వు ఏబీకి గూడా ఎలా ఎళ్ళాలి అనేసి కూడా నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్. దయచేసి వీడియో చూసిన వాళ్ళు కింద సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓఎస్ తర్వాత ఏబీకి ఎలాగెళ్ళాలి? ఏబీకి ఎన్ని మంత్ ఎక్స్‌పీరియన్స్ కావాలి? ఏబీకెళ్తే సాలరీ ఎంత వస్తది? ఏబీ డ్యూటీస్ ఏంటి? అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో. మీరు దయచేసి ఇది ట్రైనింగ్ ఓఎస్ గురించి మాట్లాడాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానెల్‌కి సపోర్ట్ చేసినట్టుగా ఉంటది ఫ్రెండ్స్. కొత్తగా పెట్టిన ఛానెల్ కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు ఎనీ డౌట్స్ మెర్చెంట్ నేవీలో సీమేన్ అవ్వాలనుకుంటున్నారు. ఏ డౌట్స్ అయినా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకది వీడియోలు చేసేసి చూపిస్తాను. ప్రాక్టికల్‌గా చెప్తాను. ఇలాగ ఉంటది, అలాగ ఉంటది అనేసి క్లారిఫైగా చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఏం భయపడకండి. ఛానెల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సురేష్ సీమెన్ ఛానల్ మెయిన్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? జై హింద్.